11వ నంబరు బెడ్ మీద దయ్యం ఉంది. అది రాత్రి వేళల్లో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని చంపేస్తుంది అని ఒక చిన్న ప్రచారం లేవదీశారు. ఆ హాస్పిటల్ అంతా కూడా నర్సులు వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్కర్స్ అందరిలో కూడా ఇదే నలుగుతుంది. ఓ పేషెంట్ వచ్చాడు ఆ బెడ్ మీదకి అంటే ఇంకా రేపొద్దున అయిపోతాడు వాడు, కన్ఫర్మ్, నిజంగానే అయిపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకి, సమస్యలకి మళ్ళీ గుర్తు చేస్తున్నా. మనది కావచ్చు, ఫ్యామిలీది కావచ్చు, దేశాంది కావచ్చు, ప్రపంచాంది కావచ్చు, నానా రకాల శ్రమలు, సమస్యల చేత నలుపబడుతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుడు టైంపాస్గా ఏమన్నా చేస్తున్నాడా? ఆ ఒట్టిగా కూర్చోకుండా ఏదో కాళీపీలి చేస్తున్నాడా? లేకపోతే ఆయన అనుమతించే ప్రతి శ్రమ వెనక ఒక న్యాయమైన కారణం ఉందా? అసలు దేన్ని బట్టి ఈ పరిస్థితిని దేవుడు రప్పించాడు? ఈ పరిస్థితిని మనకు రప్పించడం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడు? నా జీవితంలో ఈ పెను సమస్యల్ని అనుమతించడం ద్వారా దేవుడు నాకు ఏం బోధించాలనుకుంటున్నాడు? ఏ పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు? ఏది అభ్యాసం చేయించాలనుకుంటున్నాడు అనే ప్రశ్న ఒకవేళ అన్యజనులకు రాకపోవచ్చు, క్రీస్తునందున్న మనకైతే తప్పనిసరిగా రావాలి, వచ్చి తీరాలి. అప్పుడే ప్రతి శ్రమ, ప్రతి సమస్యలో దేవుడు మనకు దాచి ఉంచిన పాఠాన్ని మనం నేర్చుకొని ఆ విషయమై మనం దేవుని చేత సరిచేయబడి కృప పొందుతాం. సమస్యని గుర్తించకపోతే దేవుడు అనుమతించేటువంటి పరిస్థితులకు కారణాలు అర్థం కావు. ఆ కోణంలో దేవుడు అన్యాయంగా నన్ను ఇట్లా చేశాడనే మాట నువ్వు అనాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్లో 11వ నంబరు బెడ్ మీద ఓ పేషెంట్ ఉన్నాడు. 11వ నంబరు బెడ్ మీద ఓ పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ పగలంతా బాగానే ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అది వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్. రాత్రి గడిచి తెల్లవారేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఏంటి చనిపోయాడు అని ఆలోచించి అన్ని పరిశోధన చేశారు, అర్థం కాల. సరే, అతని డెడ్ బాడీని ఇంటికి ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ మరో కేసు వస్తే ఆ 11వ నంబర్ బెడ్ మీదకి చేర్చారు. ఆ పేషెంట్ కూడా అలానే చనిపోయాడు. బాగానే ఉన్నాడు, పగలంతా యాక్టివ్గానే ఉన్నాడు, అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు, వెంటిలేటర్ పెట్టారు, బాగానే ఉన్నాడు, ప్రాణాపాయం అయితే లేదు. కానీ మరుసటి రోజు చూస్తే చనిపోయాడు. ఇట్లా 4-5 చనిపోయారు. డాక్టర్లు జుట్టు బీక్కుంటున్నారు, ఏం జరుగుతుంది ఏమిటని. చిన్నగా అక్కడ ఒక ప్రచారం అమల్లోకి వచ్చింది. ఏంటంటే 11వ నంబరు బెడ్ మీద దయ్యం ఉంది. అది రాత్రి వేళల్లో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని చంపేస్తుంది అని ఒక చిన్న ప్రచారం లేవదీశారు. ఆ హాస్పిటల్ అంతా కూడా నర్సులు వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్కర్స్ అందరిలో కూడా ఇదే నలుగుతుంది. ఓ పేషెంట్ వచ్చాడు ఆ బెడ్ మీదకి అంటే ఇంకా రేపొద్దున అయిపోతాడు వాడు, కన్ఫర్మ్, నిజంగానే అయిపోతున్నాడు. మరి ఏమీ జరగకుండా, వానికి ఏ లోపం లేకుండా వెంటిలేటర్ అమర్చబడినటువంటి ఆ పేషెంట్ తెల్లవారేసరికి ఎందుకు చనిపోతున్నాడు అని పాపం వాళ్ళు చాలా పరిశోధన చేశారు. ఏమీ లేదు, లాభం లేదు. అసలు నైట్ ఏం జరుగుతుందో తేల్చుకుందామని కొంతమంది సాహసం చేసి ఒక 5-6
ఒక నైట్ కాపలా కాశారు. అసలు ఏం జరుగుతుంది అని ఒక పేషెంట్ నా బెడ్ మీదకి చేర్చి, మరి అదే వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్ చేర్చి గమనిస్తూ ఉన్నారు. పగల డ్యూటీ అందరూ అయిపోయింది, నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చారు. పగల డ్యూటీలో క్లీన్ చేసేవాళ్ళు వస్తారు కదా, అట్లాగే నైట్ డ్యూటీలో క్లీన్ చేసేవాడు వచ్చాడు. అన్ని బెడ్ అన్ని చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకుంటా అతడు ఆ బెడ్ దగ్గరికి వచ్చి వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, బండల్ని శుభ్రపరిచే మిషన్, దాంతో శుభ్రం చేస్తాడన్నమాట. అక్కడికి రాగానే ఈ వెంటిలేటర్ అమర్చిన ప్లగ్ అక్కడ గుచ్చుతారు కదా, దాన్ని తీసి పడేసి వీడి ప్లగ్ దాన్ని గుచ్చి ఇటు తొడవటం మొదలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హాయిగా పాట పాడుకుంటా అనుకుంటా వాడు తుడుస్తున్నాడు. వీడికేమో ఆ వెంటిలేటర్ పేషెంట్ కదా, అది తీస్తే చచ్చిపోతాడు. వీడేమో కొట్టుకుంటున్నాడు. వాడు అని వంగి అదంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు. వాడు పావు గంట అరగంట మొత్తం అదంతా క్లీన్ చేసేసరికి వీడికి కాసేపు కొట్టుకొని వాడు అటు వెళ్ళగానే వీళ్ళు వచ్చి పేషెంట్ని చూసి వాడు చచ్చిపోయి ఉన్నాడు. అంటే ఆ ప్లగ్ బీగటంతో వీళ్ళకి గుండె జారిపోయింది. వాడికి తెలియదు, అది తీసి ఈ ప్లగ్ నా మిషన్ది పెట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనే పనిలోనే ఉన్నాడు, కానీ అది తీసేస్తే వాడు చేస్తాడని వీడికి తెలియదు. ఎందుకంటే వాడు కొత్తగా డ్యూటీలోకి వచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సన్నివేశాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది వాడినేమల్లా, డెడ్ బాడీని ప్రశాంతంగా బయటికి ఇచ్చేశారు. వాడినేమల్లా. మరుసటి రోజే ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ పక్కన వీడు వ్యాక్యూమ్ క్లీనరు పిన్ను పెట్టుకోవడానికి, ఆ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక బోర్డు అమర్చి వాడినేమల్లా, ఇది తీవాకు, దీన్ని ఉపయోగించు అని మాత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైద్దండి అన్నాడు. పోతారా. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చెప్పాను అర్థమైందా మీకు? ఎందుకు చెప్పాను అంటే, పేషెంట్లు చచ్చిపోతున్నారు అంటే దయ్యమో భూతమో మరేదో కారణం అనుకుని వేరే కోణాల్లో వెతికారే కానీ అసలు సమస్య ఎక్కడుందో పసిగట్టలా. ఈరోజు మనుషులు నానావిధ సమస్యలను ఎదుర్కొంటూ అసలు ఎందుకు ఇవి వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి, వీటి మూలం ఎక్కడ అనే దాన్ని పరిశీలించి దాన్ని కనుగొని దాన్ని సరి చేసుకోగలిగితే ఇక ఆ కోణంలో మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ బ్రేక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఎక్కువ శాతం మంది సనగటం, గొనగటం, దేవుణ్ణి నిందించటం, ఏం చేశాడులే నాకు అని కనీసం బయట వాళ్ళ ముందు అనకపోయినా ఇంట్లో భార్యాభర్త ఉన్నప్పుడైనా సరే బయట మళ్ళీ దేవుడు గొప్పోడన్నా అంటారు, ఇంట్లోనేమో ఏం దేవుడో లేమ్మాయి, ఏం చేశాడు, అసలు ఏందమ్మా నాకు ఈ సమస్యలు అని ఇట్లా మాట్లాడుకుంటా ఉంటా. నేను చెప్తున్నా, దేవుడు ఒకటి నీ జీవితంలోకి, నా జీవితంలోకి ఒకటి అనుమతించాడు అంటే దాని వెనక మనకు అర్థం కాని కారణం ఏదో ఉంది. దాన్ని వెతకాలి. హాస్పిటల్ సిబ్బంది 5 పోయినాక వెతికారు. మనం కూడా చాలా భాగం ఇబ్బంది ఎదుర్కొని నలిగిన తర్వాత ఎక్కడో ఒకసారి మనకు క్లిక్ అయ్యిద్ది అనమాట. అరే ఈ కారణాన్ని బట్టి నేను ఇలాగయ్యానా. అందరికీ ఉపయోగపడేటువంటి విషయం, అందుకే ఇది చెప్పాను అనమాట. ఒక దేశం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే కారణం ఉంది. ప్రపంచం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే దేవుడు ఏదో ఒక సమాచారం ఇస్తున్నాడు. మన ఫ్యామిలీ మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే ఒట్టిగా రాలేదు, దేవుడు ఏదో పాఠాన్ని నేర్పుతున్నాడు. అన్ని ఉపద్రవాలు ఒకే రకంగా ఉండవు.
కొన్ని మరీ మనం ఊహించలేని అంత ఘాటైనవి కూడా రావచ్చు. అర్థమైందా? ఏం చేయాలి? ఏదొచ్చినా మూలం ఎక్కడుంది, కారణం ఏమిటి, ఏ హేతువు చేత నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఫ్యామిలీకి వచ్చింది, దేశానికి వచ్చింది, ప్రపంచానికి వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి.